ఎఫ్డిసి చైర్మన్ గా దిల్రాజు గారు తీసుకెళ్ళి ఇన్విటేషన్ ఉందా లేదా? ఎఫ్డిసి చైర్మన్ గా తెలంగాణ రాష్ట్రం దిల్రాజు గారిని నియమించడం నిజంగా మేమందరం చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఏంటి, ఫిలిం కోసం అన్ని రకాలుగా తెలిసిన ఆయన, లొకేషన్ ఏంటి, లొకేషన్ చార్జెస్ ఏంటి, పోలీస్ ఏంటి, అలాగే షూటింగ్ మీద కమాండ్ ఉన్నవారు. కాబట్టి ఆయన్ని మేము చాలా ఆనందిస్తున్నాం, ఎందుకంటే ఆహ్వానిస్తున్నాం కూడా. ఎందుకంటే మా అందరికీ ఆయన ఎఫ్డిసి చైర్మన్గా నియమించడం. తర్వాత డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా బెనిఫిట్ షోలు అవసరమా? అంటే బెనిఫిట్ షోలు అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే బెనిఫిట్ షోల్ని ఒక రకంగా వచ్చి ఈరోజు కమర్షియల్ అయిపోయినప్పటికీ కూడా బెనిఫిట్ షోలు ఉండటం వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని తప్ప అయితే అంతంత రేట్లు పెట్టమని ఏమీ లేదు. 800, 900 పెట్టమని అయితే ఏమీ లేదు. కొంత బెనిఫిట్ చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇదివరకు కాలంలో అవి మేము బ్లాక్లో అమ్మేసేవాళ్ళం తప్ప అఫీషియల్గా ఇచ్చింది లేదు. అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 800 ఇవ్వటం, దాన్ని చూసి తెలుగు గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 900 ఇవ్వటం రియల్గా గ్రేట్. బట్ ఇచ్చారు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమని. అయితే అవి రివర్స్లో ప్రజల్లో కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి. అంటే అది బ్లాక్ మార్కెట్ అరికట్టడమా ఏంటి అనేది, ఆ కల్చర్ ఏంటి ఎక్కడో మిస్ అయ్యింది. బట్ ఇచ్చారు, ఇదివరకు కూడా ఇచ్చే, అంటే అఫీషియల్గా ఇవ్వాల, ఏదో పర్మిషన్ ఇస్తే ఇచ్చేవారు. అంటే బ్లాక్లని కాదు, ఆ రోజు ఎవరైనా వస్తే అమ్మటం అనేది ఓకే. కొన్ని బ్లాక్లో కాకుండా అది అఫీషియల్ అవ్వాలనుకున్నారు కానీ బట్ అబ్నార్మల్ రేట్ అనే దాని మీద మాత్రం ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. అది జరిగింది. ఇంకా ఆహ్వానం అని కాదు, మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి ప్రెసిడెంట్, సెక్రటరీకి, అలాగే కౌన్సిల్ నుంచి అది చెప్పారు. అయితే కొంచెం పెద్దలు అందరూ వెళ్ళి అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సీఎం గారితో, రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో వెళ్ళారు. అయితే కొంతమందికి పిలుపు రాలేదు. అందరూ చిన్న నిర్మాతలు వీళ్ళందరూ కూడా వచ్చుంటే బాగుండేది, సమస్యలన్నీ చిన్న నిర్మాతలు అయ్యాయి కదా అని దాంట్లో చాలామంది అనుకుంటున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా దిల్రాజు గారు వెళ్ళటం, వాళ్ళందరినీ, పెద్దవారిని అందరినీ తీసుకుని వెళ్ళటం, కొన్ని సమస్యలు చెప్పుకుంటారు అనుకుంటున్నాం. అవి మాకు తెలియాలి మరి వాళ్ళ ద్వారా. అల్లు అర్జున్ సమస్య ముగిసిందనుకుంటున్నారా? అల్లు అర్జున్ సమస్య అనేది ఒకటి పూర్తి పరిధిలో ఉంది. రెండు ఏంటంటే ఇండస్ట్రీ, ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగానే చూస్తారు. ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం. ఎందుకంటే జరిగిపోయింది. ముగిసింది అనేది అంటే కోర్టు చెప్పాలి, పోలీసు చెప్పాలి. బట్ ఇండస్ట్రీ అంతా ఏకదాటిగా ఉండి మాత్రం ఈ సమస్యని ముగింపజేయాలి, విక్టిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకోవటం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అనుకుంటుంది. ఎందుకంటే కూడా బెనిఫిట్ షోలు రావచ్చు అంటే బెనిఫిట్ షోలా మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారుగా, అంటే దానికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉంటాయేమో. మరి పెద్దవాళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు కదా, మరి ఆ పెద్దలు ఏం మాట్లాడారో ఏంటో తెలియాలి. ఇంక దిల్రాజు గారికి, ఎందుకంటే ఆయన 2 సినిమాలు ఉన్నాయి, దాన్ని బట్టి అది తెలియాలి. చిన్న సినిమాల ప్రస్తావనలు వచ్చినది లేదంటే చిన్న నిర్మాతలు ఎవరు లేరు కాబట్టి అందులో వాళ్ళు ఇంకా మరి బయటకు డిస్కషన్ అయితే రాలేదు. వారు చెప్పాలి. మా ప్రెసిడెంట్, సెక్రటరీ కూడా వెళ్ళారు కాబట్టి ఏం జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ మాకు కన్వే చేస్తే కంపల్సరీగా చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా మంచి చర్యలు ఏదో తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. గిల్డ్ వాళ్ళు వెళ్తే గిల్డే బెనిఫిట్ పొందింది అనుకుండా ఉన్న ఇండస్ట్రీ ఏకంగా మళ్ళీ మేమందరం కూడా వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకు వెళ్తారు? ఆంధ్రాకి ఎందుకు వెళ్తారు? చిన్న నిర్మాతలకు కూడా ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు ఉన్నారనే భరోసా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేయలేదు. అలాగే చిన్న నిర్మాతలు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇవి కావాలి, ఇదిగో మా ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ కావాలని అడుగుతారు. గద్దర్ పేరునందుకే తెలుగు ఇండస్ట్రీ దూరంగా ఉన్నారు. గద్దర్ అనే ఆయన్ని ఒక మంచి సింగరు, రైటరు, ఆయన అందరూ గౌరవిస్తున్నారు అని తెలుగు ఇండస్ట్రీ ఎందుకు దూరంగా ఉంటుంది? ఆయన ఆదరిస్తుంది కానీ